నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఒక సత్యాన్ని ఈ ప్రపంచానికి తెలియజేశారు యేసుక్రీస్తు ప్రభువారు. అసలు పునరుద్ధానం అంటే ఏంటి, మనిషి తిరిగి లేవడం అంటే ఏంటి అని తన జీవితం ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేసి, ఇదిగో ఎవరైతే నా యందు విశ్వసిస్తారో, ఎవరైతే నా మాటలు యందు, నా రక్తమునందు, నా యొక్క జీవితమునందు ఎవరైతే విశ్వసిస్తారో, ఇలాగ చనిపోయినను వారు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు అని చెప్పినటువంటి ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి క్రైస్తవులు కూడా, దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటో తెలుసా, ఈ మరణమును దయచేసి మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవత దేవుడు యేసయ్య. ఈ మరణము తర్వాత ఒక జీవితం ఉన్నది, ఈ మరణము తర్వాత రెండవ మరణం ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా పాపములో ఇంకా బ్రతుకుతూ ఏ పాపం వల్ల అయితే ఈ మరణం వచ్చిందో అదే పాపాన్ని మన జీవితంలో పెట్టి పొంచి పోషిస్తే రెండవ మరణం అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న భయంకరమైనటువంటి స్థితిలో మనం అందరం ఉండబోతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ మరణము ప్రతి ఒక్కరికి తథ్యమే. అది చిన్న పెద్ద, ఇందాక దైవజనులు చెప్పినట్టుగా ఎప్పుడు మరణం ఏ కుటుంబంలో వస్తుందో తెలియదు. అది కేవలం వయసు అయిన వారికైనా తెలియదు, చిన్నపిల్లలని తెలియదు, యవనస్తులని తెలియదు, ఎక్కడ మరణం వస్తుందో తెలియదు. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండి మన యొక్క పాపపు జీవితాలను విడిచిపెట్టి పరిశుద్ధమైన నమ్మకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యానుసారంగా ఆయన కృపలో నడిపించబడాలని, ప్రాముఖ్యంగా ఈ కుటుంబాన్ని విడనాటి వీర్రాజు గారి యొక్క కుటుంబానికి ఆదరణ కలిగేలాగిన మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరికీ ఇక్కడ ఉన్న వారందరూ కూడా, వచ్చిన వారందరూ కూడా ఆయన మంచిగా అందరినీ పలకరిస్తూ, అందరినీ చక్కగా ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ మాట్లాడుతూ ఉండేవారు. మరి ఏమనుకున్నారో తెలియదు కానీ మన సంఘ పెద్దలు గంగరాజు గారు చనిపోయినప్పుడు కూడా నన్ను పక్కకు పిలిచారు. తమ్ముడు పక్కకు రా అన్నారు. ఏ అని అన్నాడు, ఏదో రమ్మంటే పక్కకు పిలిచాడు. తమ్ముడు పాపకి పెళ్లి చేసేద్దాం తమ్ముడు అన్నాడు. ఏ అని అన్నాడు.
చేసేయాలి తమ్ముడు, త్వరగా చేసేయాలి తమ్ముడు అన్నాడు. చేద్దాంలోనే టైం ఉంది కదా ఇంకా అని చెప్పాను. అంటే తన యొక్క ఆలోచన అంతా కూడా కుటుంబం గురించి, తన యొక్క బిడ్డల గురించి. చిన్న బిడ్డను చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. కానీ ఏది ఏమైనా కానీ ఆ కుటుంబానికి సంఘముగా, కుటుంబస్తులందరూ మనమందరం కూడా కుటుంబానికి ఆదరణగా, నమ్మకంగా వారు వెనువెంటనే ఉంటూ వీర్రాజు గారి యొక్క లేని లోటుని తీర్చలేందే కానీ వారందరికీ కూడా మనం ఆదరణ కలిగిన మాటలతో మాట్లాడుతూ వారి కుటుంబాన్ని ప్రేమపూర్వకంగా ఆదరించాలని ప్రభుపేట మీద తెలియజేస్తూ చక్కటి ఆదరణ కలిగిన మాటలు తెలియజేసిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. సెలవైనది ఈ జీవితం.